ఈ మధ్య కాలంలో జాబులు చేస్తున్న అమ్మాయిలు, జాబులు చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాదాపు 10లో 6 మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరెక్ట్. ఎందుకని వస్తున్నాయి అంటారు? ఇంట్లో పనులు కూడా చేస్తున్నారు, కానీ బయట కూడా పని చేస్తున్నారు. ఒకటి, ఆరోగ్యం బాగుండాలి అంటే రాత్రిపూట పడుకోగలగాలి, మానసికమైన విశ్రాంతి కావాలి. ప్రెషర్కి లోనవుతున్నారు. సరిగ్గా మనస్సుకి సంబంధించినటువంటిది చంద్రుడు. చంద్రుడే పీరియడ్స్ కూడా అధిపతి. స్త్రీల యొక్క మెన్స్ట్రేషన్ మీద ఆధిపత్యం కలిగిన వాడు చంద్రుడు. మన నెల 30 రోజులుంటే 30 రోజులకి ఎందుకు రాదు పీరియడ్స్? చంద్రదోషం, చంద్రుడి సంబంధం. కనుక చంద్రుడు దీని మీద ఆధిపత్యం కలిగిన వాడు, చంద్రుడు మనస్సు మీద కూడా ఆధిపత్యం కలిగిన వాడు. కనెక్షన్ ఉంది. మనస్సు బాగుండకపోతే దాని ప్రభావం పడుతుంది. ఒకటి. రెండోది, బయో క్లాక్ చాలా డిస్టర్బ్ అవుతుంది. మన శరీరం కూడా గడియారమే కదా. పొద్దున్న 4:30-5కి మెళుకు వస్తుంది కదా. లేవం మళ్ళీ కావాలంటే దాని పీక నొక్కి మళ్ళీ పడుకుంటున్నాం కానీ, దాని పీకన అంటే అలారానికి మళ్ళీ పడుకుంటాం కానీ మెళుకు అయితే వస్తుంది కదా. అంటే బయో క్లాక్ గేవ్ ఎన్ అలార్మ్ టు గెట్ అప్, బట్ వీఆర్ నాట్ గెటింగ్ అప్. అది మొదటి ఇష్యూ. మరి అలాంటప్పుడు మొత్తానికి బయో క్లాక్కి సంబంధించినటువంటి తేడా వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఈ సైకిల్. సో ఇట్స్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ వెన్ టు కమ్. వీఆర్ మేకింగ్ ది బయో క్లాక్ కన్ఫ్యూజ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. సో బికాస్ ఆఫ్ దట్ వన్ ఆఫ్ ద రెండు రీజన్స్. ఒకటి మెంటల్ స్ట్రెస్, రెండోది బయో క్లాక్ డిస్టర్బెన్స్. తర్వాత మందులు, పోస్ట్పోన్మెంట్ ఆర్ ప్రీపోన్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ తర్వాత కాంట్రసెప్టివ్స్, ఇవన్నీ కారణం కదా. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవాలంటే టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి, టక్కున ఒకటి వేసుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్, పెళ్ళు, వ్రతము ఏదన్నా ఉంటే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, ట్రావెలింగ్ అదంతా ఉంటే. కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఆడవాళ్ళు? అసలు దాన్ని సహజంగా ఉండనిచ్చేవాళ్ళమ్మా. దూరంగా కూర్చునేవాళ్ళు. ఇంట్లో రెగ్యులర్గా దూరంగా కూర్చుంటారు. అటువంటిప్పుడు ఆ ఫంక్షన్కి రాకుండా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అనుకో, ఆ పెళ్లి మంత్రాల దాకా ఉండరు, దూరంగా కూర్చుని దూరం నుంచి ఆ పెళ్లిదంతా చూస్తారు, భోజనాలు చేస్తారు, వెళ్ళిపోతారు, దగ్గరికి రారు. అంతే. ఎవరి లెక్క చూసుకుంటారు? ఎవరైతే పేట్ల మీద కూర్చుంటారో పెళ్లి కొడుకు తల్లి, పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు, వీళ్ళ ముగ్గురికి ఇబ్బంది లేకుండా ముహూర్తాలు చూసుకునేవారు. అంతే. అందువల్ల ఆరోగ్యంగా ఉండేది. వాళ్ళకి ఆ పీసీఓడీలు వచ్చేవి కాదు, హిస్టెక్టమీలు జరిగేవి కూడా కాదు. ఇప్పుడు అదొకటి ఉంది. తర్వాత మొదటి 3 రోజులు ఫస్ట్ టైం అయినప్పుడు పాటించకపోవడం వల్ల, నియమాలు పాటించకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ ఫస్ట్ టైం అయిన 3 రోజులు ఆహార నియమం కనుక పాటించినట్టయితే 3 times, ఫస్ట్ టైం స్ట్రిక్ట్గా, సెకండ్ టైం కొంచెం కన్సెషన్ ఇచ్చి, థర్డ్ టైం ఇంకొంచెం కన్సెషన్ ఇచ్చి ఆహార నియమాలు పాటిస్తే పీరియడ్స్లో డిస్టర్బెన్స్ రాదు. ఎలాంటివి అవి ఆహార నియమాలు పాటించాలమ్మా. ఉప్పు, పులుపు, కారం లేని ఆహారం తినాలి. 3 రోజులు వీలైనంత వరకు కూర్చొని చోటు కదలకూడదు. వీలైనంత వరకు బయటకు కూడా వెళ్ళకూడదు. పూర్వకాలం అయితే ఆ గదికి దగ్గరే ఏదన్నా ఏర్పాటు చేసేవాళ్ళు, 1-2 వాళ్ళకి, బయటికి వెళ్ళకుండా. కానీ అదంతా బంధించడానికి, ఆడవాళ్ళని దూరం పెట్టడానికి అనే ఆ ఆచారాన్ని అలా మిస్యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ నేను చాలా మందికి చెప్పాను. నాకు చాలా రోజుల నుంచి చెప్తున్నా. ఆ నియమాలు పాటించినటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఫ్యూచర్లో రాలేదు. ఇప్పటికి నేను చెప్పాక పాటించడం మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ల వాళ్ళు మెనోపాజ్లోకి వచ్చారు. వాళ్ళకి లేవు ప్రాబ్లమ్స్. చేంజ్ అవ్వాలి. పూర్వం ఎంత బాగా అంటే ఆకు గిల్లకూడదు, కూర్చున్న చోటు కదలకూడదు, పచ్చాకుల మీద కూర్చోబెట్టేవారు. క్లోరోఫిల్ లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుందని తాటాకు వేసి కూర్చోబెట్టేవాళ్ళు. పడుకుంటే ఇబ్బంది అంటే ఒక బట్ట ఇచ్చి పడుకోమనేవాళ్ళు. బట్టేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా కావాలంటే ఇంకో దుప్పటి ఇచ్చి మెత్తగా ఉండడానికి. అస్సలు గమనిస్తే ఆ 3 రోజులు అంత జాగ్రత్తగా కూర్చుని చోటు కదలకుండా, స్నానం కూడా చేయకుండా, కాలకృత్యాలకి తప్ప కదలకుండా
కూర్చున్నటువంటి పిల్లల చేతులు 4వ రోజు నెల ముట్టుకుంటే చంటి పిల్లల చేతుల్లో ఉంటాయి. మీరు గమనించండి ఎవరికన్నా ఈసారి అలా పాటిస్తే మాత్రం. అస్సలు బలవర్ధకమైన ఆహారం పులగం మాత్రమే పెట్టేవారు, అది కూడా అందులో ఉప్పు వేయకుండా బెల్లం నంచుకుని తినడానికి అంతే. ఇంకా తినాలి అని వాళ్ళకి అనిపిస్తే గారెలు పెట్టేవాళ్ళు ఉప్పు వేయకుండా గారెలు చేయండి. ఉప్పు లేదు, మారిపోయాయి ఇప్పుడు అన్ని. మరి సో అందుకని అందుకని అవస్థ పడుతున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అయినా వచ్చాయంటే తర్వాత చేసినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా సమయంకి. మీ సమయం కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఏమో దీనివల్ల ఎవరన్నా ఒక్కళ్ళు బాగుపడినా నేను సమయం ఇంత ఇచ్చినందుకు ప్రయోజనం, సంతోషం. ఖచ్చితంగా. నమస్తే. నమస్కారం.